అందరికీ నమస్కారం. భగవద్గీత సిరీస్‌లో 15వ రోజుకు స్వాగతం. ఈరోజు మొదటి అధ్యాయం అర్జున విషాద యోగంలోని 15వ శ్లోకాన్ని తెలుసుకుందాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు తన పాంచజన్యం, అర్జునుడు తన దేవదత్తం, భయంకరమైన కార్యాలు చేసే భీముడు తన మహాశంఖమైన పౌండ్రంను పూరిస్తారు. ఈ దివ్య శంఖధ్వనులు ధర్మం కోసం జరుగుతున్న యుద్ధానికి, పాండవుల ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రపంచానికి ఈ శ్లోకంలో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీముడు పూరించిన దివ్య శంఖధ్వనులు ధర్మం కోసం చేసే పోరాటానికి నాంది పలికాయి. ఈ శ్లోకం మనకు ఇచ్చే జీవిత సందేశం ఏమిటంటే, ప్రతి వ్యక్తికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. దానిని ధర్మబద్ధంగా ఉపయోగించినప్పుడే నిజమైన విజయం లభిస్తుంది. ఐక్యత, పరస్పర సహకారం, ఆత్మవిశ్వాసం కలిసి ఏ లక్ష్యాన్నైనా సాధించగలవు. శ్రీకృష్ణార్పణమస్తు. రేపు 16వ శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.